పరిపూర్ణ మహిళా కాంటెస్ట్ 2011 పవర్డ్ బై రెక్సోనా సెకండ్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ కి స్వాగతం సుస్వాగతం. ఎప్పట్లాగే మా సెకండ్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ ని కూడా చాలా అందంగా మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాము. మరి ఈ అందమైన ఎపిసోడ్ లో మరింత అందాన్ని జోడించడానికి మన జడ్జెస్ ని ఇన్వైట్ చేద్దాం. లెట్స్ వెల్కమ్ డాక్టర్ పద్మజ గారు అండ్ డాక్టర్ చంద్రావతి గారు. సెకండ్ క్వార్టర్ ఫైనల్ ఎపిసోడ్ లో వస్తున్నారు శిరీష. నమస్తే మ్యామ్. మీ లైఫ్ లో బెస్ట్ మ్యారీడ్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? నా హస్బెండ్ ఫస్ట్ గిఫ్ట్ ఇది. అబ్బో, గిఫ్ట్ పట్టుకొని తీసుకొచ్చారు. మ్యారేజ్ కాకముందే నాకు ఇచ్చారు ఇది ఎంగేజ్మెంట్ కి. ఓహో, ఎంగేజ్మెంట్ లో ప్రెజెంట్ చేశారు. ఈ గిఫ్ట్ మీ ఫస్ట్ టైం చూసినప్పుడు తొందరగా మీ రియాక్షన్ ఎలా ఉందని చెప్పేసి. అసలు మామూలుగా నాకు గోల్డ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో గోల్డ్ రేట్స్ ఏంటి, అసలు గోల్డ్ మోడల్స్ ఏముంటాయి ఏంటనే నేను అస్సలు పట్టించుకోను. సో ఇది ఇచ్చేగానే నాకు అంతా షాకింగ్ అనిపించలేదు. ఓహో ఇది ఇచ్చారా, ఓకేలే అని అనిపించింది. తర్వాత మమ్మీ వాళ్ళు వచ్చి దీని వాల్యూ ఏంటి, ఇది గోల్డే, నువ్వేంటి ఎక్స్ప్రెషన్ లేదు ఏం లేదంటే దాని వాల్యూ చెప్తే ఓహో గోల్డ్ ఇట్లా ఉంటుందా అని చెప్పేసి నాకు అట్లా అప్పుడు తెలిసింది. అసలు గోల్డ్ గురించి నాకు అస్సలేం తెలియదు. ఓకే గోల్డ్, ఓకే బంగారం, బెస్ట్ ఆఫ్ లక్. ఇలాగే నవ్వుతూ ఉండండి. క్వార్టర్ ఫైనల్స్ లో కూడా మంచి హుషారు ఉండాలి మీ పర్ఫార్మెన్స్ లో. ఓకే, సెకండ్ క్వార్టర్ ఫైనల్స్ లో నెక్స్ట్ కంటెస్టెంట్ చందన శిల్ప. మీకు మీ మనసుకు బాగా నచ్చి అంటే మీకు బాగా గుర్తుండిపోయిన మ్యారీడ్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? మ్యారేజ్ మాది లవ్ మ్యారేజ్. అయితే ఫస్ట్ నా బర్త్డేకి రింగ్ ఇచ్చారు. నెక్స్ట్ కంటెస్టెంట్ అండి, లెట్స్ వెల్కమ్ సునీత. ఆఫ్టర్ మ్యారేజ్ మీకు బాగా నచ్చి మీ మనసుకు బాగా దగ్గరైనటువంటి ఒక సంఘటన మాతో షేర్ చేసుకుంటారా? మా వారు నాకు ప్రెజెంట్ చేశారండి. బాగుందండి. అసలు రోమియో జూలియట్ మ్యాజిక్ అక్కడ కనిపిస్తోంది. మన సెకండ్ క్వార్టర్ ఫైనల్స్ లో లాస్ట్ వచ్చేస్తున్నారు సరిత గారు. మీకు బాగా గుర్తుండిపోయిన మధురమైన ఒక క్షణం. ఎస్ ఫర్ సరిత, ఎస్ ఫర్ శ్రీధర్. అయితే ఇలాంటి సేమ్ రింగ్స్ ఇద్దరం చేయించుకున్నాము. యాక్చువల్ గా ఈ ఎస్ అంటే శ్రీధర్ ఎప్పుడు నా దగ్గరే ఉంటారు, ఆ ఎస్ అంటే సరిత ఎప్పుడు ఆయన దగ్గరే ఉంటారు. ఫస్ట్ రౌండ్ రైటా రాంగా? సో స్టార్ట్ చేసేద్దాం విత్ అవర్ ఫస్ట్ కంటెస్టెంట్ సరిత. మీ స్టోరీ రైటా రాంగా అని రాసేయండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లిపోతున్నాను అన్నమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక అందమైన జంట, అదేనండి కొత్తగా పెళ్ళైన జంట, హనీమూన్ కి బయలుదేరారు. ఆ జంటతో పాటు మరొక జంట కూడా బయలుదేరారు. ఈ రెండు జంటలు కూడా కలిసి ఒక అందమైన ప్రదేశం, అదేనండి డార్జిలింగ్. మరి అక్కడికి వెళ్ళాక అందులోనూ కొత్త జంటయే ఎలా ఉంటారు, ఆటలు పాటలు గెంతులు. మరి ఈ ఆటల్లో పడి అక్కడ ఎవరో వేడివేడిగా నూడిల్స్ చేస్తున్నారని పాపం ఆ జంటలోని ఆడావిడ చూసింది. మగాయన్ని పిలిచి ఏమండి అక్కడ నూడిల్స్ చేస్తున్నారు నాకు తెచ్చి పెట్టరా అని అడిగింది. ఈయన వెంటనే పాపం ఆవిడ కోరిక తీర్చాలి కదా, అందుకని ఆయన వెళ్ళాడు అనమాట. ఆయనతో కూడా ఇంకో జంటలో ఇంకా ఆయన ఉన్నాడు కదండి, ఆయన కూడా వెళ్ళాడు అనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఆడవాళ్ళు ఉన్నారు కదా, చక్కగా ఆడుకుంటున్నారు. ఈలోగా ఒక ఆమెకి చీర అడ్డుపడి ఆవిడ డొల్లుకుంటూ 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 వెళ్ళిపోయి ఒక లోయలో పడబోయింది. వెంటనే అక్కడ ఒక రాయి పాపం ఆవిడ్ని కాసింది. ఆ రాయి ఆవిడికి ఆదరమైందనమాట. ఆవిడ ఆ రాయి మీద అలా ఉండిపోయి పాపం అరిచింది, కాపాడండి కాపాడండి అని. చివరికి పాపం వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆవిడ్ని సేవ్ చేశారండి. అది జరిగిన కథ. సరిత గారు అప్పుడే అయిపోయిందా మీ స్టోరీ అనిపించింది. పద్మజ గారు మరి ఈ స్టోరీ మీకు రైటా రాంగా? రైట్. రాంగ్. చందన రైటా రాంగా? రైట్. శిరీష రైట్. సునీత రైట్. ఓకే చూద్దాం అయితే, తీసుకురండి. నేను చెప్పింది నిజం అంటున్నారు ఆవిడ.
ఓకే సరిత గారు 20 పాయింట్స్. సో శుభారంభం బానే ఉందా? యా వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్.